గాదె విజయలక్ష్మి వచ్చి వాళ్ళ అబ్బాయి గాదె సాయికృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇల్లీగల్ డిటెన్షన్లో ఉంచారని, అలాగే వారికి అనేక వాళ్ళు వెళ్లి అడుగుతుంటే సరిగ్గా సమాధానం చెప్పట్లేదని, స్టేషన్ వాళ్ళు ఏదైనా అడిగితే బెదిరిస్తున్నారని చెప్పి తమ హ్యూమన్ రైట్స్ కమిటీకి 28వ తారీఖున రిపోర్ట్ చేయగా, హ్యూమన్ రైట్స్ చైర్మన్ రామ్ ప్రసాద్ మా దగ్గరికి తీసుకొచ్చి వారి ద్వారా మాకు ఒక కంప్లైంట్ ఇప్పించడం జరిగిందని బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. ఈ కంప్లైంట్ తాము వెంటనే హ్యూమన్ రైట్స్ కి రిఫర్ చేశామన్నారు. వారి దగ్గర ఎంక్వైరీలో ఉండగా ఈ నెల 2న ప్రెస్ మీట్ పెట్టి మొట్టమొదటిగా బెజవాడ బార్ అసోసియేషన్ ఈ విషయంపై స్పందించి ఇల్లీగల్ డిటెన్షన్ లో ఉన్న అతన్ని విడుదల చేయాలని, అలాగే వీరికి కొన్ని అనుమానాలు ఉన్నాయి, అప్పటికే చంపేసుంటారా అని, చంపేసుంటే కనుక తమకు శవాన్నన్నా ఇవ్వండి అని చెప్పి ఆ రోజు ఆ తల్లి బెజవాడ బార్ అసోసియేషన్ ముందు చాలా ఆవేదన వ్యక్తం చేశామని చెప్పారు. బెజవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే తమ జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ఇతర గవర్నింగ్ బాడీ సభ్యులందరితో కూడా కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 9, 10వ తారీఖు నుంచి కూడా అతను ఇల్లీగల్ డిటెన్షన్లో ఉన్నాడని, ఈ విషయమై విజయలక్ష్మి పోలీస్ స్టేషన్కి తిరగటం జరుగుతుందని, ఇవన్నీ కూడా తెలిసిన అంశాలే. కానీ ఆ స్టేషన్లో బాధ్యతగా ఉన్న సీఐ ఒక్కరే కాదు, ఎస్ఐలు ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, రైటర్లు ఉన్నారు, మిగతా హోంగార్డులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు స్టాఫ్. ఎవరూ కూడా ఈ విషయాన్ని గురించి స్పందించలేదు. ఒకవేళ సీఐ గనుక ఆ తప్పు చేస్తుంటే మిగతా స్టాఫ్ అన్నా స్పందించి ఉండాలి కదా, స్పందించలేదన్నారు. ఆ వెంటనే తమ తరపున మా హ్యూమన్ రైట్స్ కమిటీ ఇమీడియట్ గా దీని మీద సెర్చ్ వారెంట్ ఫైల్ చేసింది. అలాగే ఈ సీసీ ఫుటేజ్లన్నీ కూడా మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చారు అనే కాన్సెప్ట్ ఉండబట్టి ఈ మధ్యలో ఉన్న సీసీ ఫుటేజ్లు కూడా కలెక్ట్ చేసి ఉంచాలని చెప్పి సెకండ్ మెట్రోపాలిటన్, సెకండ్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేయటం జరిగిందని, తర్వాత తాము హ్యూమన్ రైట్స్ కమిటీ ఈ విజయలక్ష్మితో కలిసి హైకోర్టులో కూడా హేబియస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగిందని చెప్పారు. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఈ నెల 4న తమ గవర్నింగ్ బాడీ హ్యూమన్ రైట్స్ కమిటీ, అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరం కలిసి దీనికి సంబంధించి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశామన్నారు. దానిలో భాగంగా హ్యూమన్ రైట్స్ కమిటీ చైర్మన్ రామ్ ప్రసాద్ ని చైర్మన్ గా ఉంచుతూ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యుడు రమేష్, అలాగే తమ గవర్నింగ్ బాడీ నుంచి వైస్ ప్రెసిడెంట్ లెనిన్ ని, అలాగే ఈ నలుగురు సీనియర్ అడ్వకేట్ గా సంపర్ దుర్గా శ్రీనివాసరావుని వేసి ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి పెడితే తర్వాత నుంచి ఎన్ని సందర్భాల్లో మా వాళ్ళు ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవుదామని ట్రై చేస్తుంటే విజయలక్ష్మి, కనకదుర్గ వారి బంధువులు సంప్రదించారని చెప్పారు. మా తదుపరి ప్రణాళిక గవర్నింగ్ బాండింగ్ నిర్ణయించుకొని వివరాలు తెలియజేస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు. మా దగ్గరికి 1/6/26న గాదే విజయలక్ష్మి గారు వచ్చి వాళ్ళ అబ్బాయి గాదే సాయికృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇల్లీగల్ డిటెన్షన్లో ఉంచారని, అలాగే వారికి వాళ్ళు వెళ్ళి అడుగుతుంటే సరిగ్గా సమాధానం చెప్పట్లేదని స్టేషన్ వాళ్ళు ఏదన్నా అడిగితే బెదిరిస్తున్నారని చెప్పి మా హ్యూమన్ రైట్స్ కమిటీకి 28వ తారీఖున రిపోర్ట్ చేయగా, హ్యూమన్ రైట్స్ చైర్మన్ గారు రాంప్రసాద్ గారు మా దగ్గరికి తీసుకొచ్చి వారి ద్వారా మాకు ఒక కంప్లైంట్ ఇప్పించడం జరిగింది. ఈ కంప్లైంట్ మేము వెంటనే హ్యూమన్ రైట్స్కే రిఫర్ చేశాము. వారి దగ్గర ఎంక్వైరీలో ఉండగా 2/6న ప్రెస్ మీట్ పెట్టి మొట్టమొదటిగా బెజవాడ బార్ అసోసియేషన్ ఈ విషయమై స్పందించి ఇల్లీగల్ డిటెన్షన్లో ఉన్న అతన్ని విడుదల చేయాలని, అలాగే వీరికి కొన్ని అనుమానాలు ఉన్నాయి, అప్పటికే చంపేసి ఉంటారా అని, చంపేసి ఉంటే కనుక మాకు శవాన్నన్నా ఇవ్వండి అని చెప్పి ఆ రోజు ఆ తల్లి బెజవాడ బార్ అసోసియేషన్ ముందు చాలా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రెస్లో అప్పుడు బయటికి రావడం జరిగింది. అయితే 9వ తారీఖు, 10వ తారీఖు నుంచి కూడా అతను ఇల్లీగల్ డిటెన్షన్లో ఉన్నాడని, ఈ విషయమే ఆవిడ పోలీస్ స్టేషన్కి తిరగడం జరుగుతోందని, ఇవన్నీ కూడా తెలిసిన అంశాలే. కానీ ఆ స్టేషన్లో బాధ్యతగా ఉన్న సిఐ ఒకరే కాదు, ఎస్ఐలు ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, రైటర్లు ఉన్నారు, మిగతా హోంగార్డులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. ఎవరూ కూడా ఈ విషయాన్ని గురించి స్పందించలేదు. ఒకవేళ సిఐ గారే కనుక తప్పు చేసుంటే మిగతా స్టాఫ్ అన్నా స్పందించి ఉండాలి కదా, స్పందించలేదు. వెంటనే మా తరపున మా హ్యూమన్ రైట్స్ కమిటీ ఇమీడియట్గా దీని మీద సెర్చ్ వారెంట్ ఫైల్ చేసింది. అలాగే ఈ సీసీ ఫుటేజ్లన్నీ కూడా మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చారు అనే కాన్సెప్ట్ ఉండబట్టి ఈ మధ్యలో ఉన్న సీసీ ఫుటేజ్లు కూడా
కలెక్ట్ చేసి ఉంచాలని చెప్పి సెకండ్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ల కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. తర్వాత మా హ్యూమన్ రైట్స్ కమిటీ ఈ విజయలక్ష్మి గారితో కలిసి హైకోర్టులో కూడా హ్యాబెస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉండగా 4/6/26న మా గవర్నింగ్ బాడీ హ్యూమన్ రైట్స్ కమిటీ అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరం కలిసి దీనికి సంబంధించి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేశాం. దానిలో భాగంగా మా హ్యూమన్ రైట్స్ కమిటీ చైర్మన్ రాంప్రసాద్ గారిని చైర్మన్గా ఉంచుతూ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యుడు సప్పా రమేష్ గారు, అలాగే మా గవర్నింగ్ బాడీ నుంచి వైస్ ప్రెసిడెంట్ లెనిన్ గారిని, అలాగే ఈ నలుగురు సీనియర్ అడ్వకేట్గా సంపర్స్ దుర్గా శ్రీనివాసరావు గారిని వేసి ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి పెడితే 4/6 తర్వాత నుంచి ఎన్ని సందర్భాల్లో మా వాళ్ళు ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవుదామని ట్రై చేస్తుంటే విజయలక్ష్మి గారు కనకదుర్గ గారు విజయలక్ష్మి గారు బంధువు, దీనిలో ఈవిడ కేసులు చూసే అడ్వకేట్ కూడా, వాళ్ళ అబ్బాయి కేసులు చూసే అడ్వకేట్ కూడా. ధైర్యం, ఆవిష్కరణ, సామరస్యం, ఐక్యత మొదలైన విలువలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ అన్నారు. నేడు పాఠశాలలో నేర్చుకునే నాయకత్వ విలువలే రేపటి సమాజ నిర్మాణానికి పునాది అని పేర్కొన్నారు. విద్యార్థి మండలి సభ్యులు తమ సహా విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలని, పాఠశాల గౌరవాన్ని పెంచేలా ప్రతి కార్యాచరణతో ముందుండాలని సూచించారు. ధైర్యం, ఆవిష్కరణ, సామరస్యం, ఐక్యత మొదలైన విలువలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం, విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవం గాంధీనగర్లోని చిట్టూరి హైస్కూల్లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యాసాగర్ మాట్లాడుతూ నాయకత్వం అంటే పదవి కాదని బాధ్యత అని అన్నారు. నేడు పాఠశాలలో నేర్చుకునే నాయకత్వ విలువలే రేపటి సమాజ నిర్మాణానికి పునాది. ఓటమిని భయపడకండి, అవకాశాలను అన్వేషించండి, భిన్నాభిప్రాయాలను గౌరవించండి, అందరితో కలిసి పనిచేయండి అని పిలుపునిచ్చారు. విద్యార్థుల ధైర్యం, క్రమశిక్షణ, సేవాభావం, నిజాయితీతో ముందుకు సాగితే భవిష్యత్తులో సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. విద్యార్థి మండలి సభ్యులు తమ సహా విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలని, పాఠశాల గౌరవాన్ని పెంచేలా ప్రతి కార్యాచరణలో ముందుండాలని సూచించారు. పాఠశాల సెక్రటరీ డి సుజాత మాట్లాడుతూ క్రమశిక్షణ, వినయం, సమయపాలన విద్యార్థి జీవితానికి బలమైన పునాది వేస్తాయన్నారు. ప్రిన్సిపల్ పి హారిక మాట్లాడుతూ ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా విద్యార్థులు చదువులోనూ జీవితంలోనూ మెరుగైన ఫలితాలు సాధించగలుగుతారన్నారు. అనంతరం విద్యార్థులు యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే సందేశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థి మండలి నాయకుల ఎన్నికల్లో భాగంగా స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్, హౌస్ కెప్టెన్లు ఎన్నుకొని వారి చేత ప్రమాణ స్వీకారం చేయించి బ్యాడ్జ్లు అందజేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, మార్చ్ ఫాస్ట్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హిందూ హైస్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు, స్కూల్ ట్రెజరర్ ఎం వరప్రసాద్, కమిటీ సభ్యులు బివి బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలోనే ముఖ్యంగా సిబిఎస్ఈ సిలబస్లో ప్రామాణికత కలిగిన చిట్టూరి హై స్కూల్ ఇన్వెస్టిట్యూట్ సెరమనీ జరుగుతుంది. మరి దాని సందర్భంగా మరి విద్యార్థులందరికీ సంబంధించి వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించే విధంగా
ఒక స్పిరిట్ని పెంపొందించే విధంగా వాళ్ళందరికీ ఇవాళ అనేక లీడర్షిప్ గ్రూప్స్ చేసి దాంట్లో నుంచి మెరుగైన వారిని ఎంపిక చేసి వారందరికీ మరి ఇన్స్టిట్యూషన్ తరఫున అవార్డ్స్ ప్రదానం చేయటం. అలాగే ద డెస్టినీ ఆఫ్ నేషన్స్ విల్ బి షేప్డ్ ఇన్ క్లాస్ రూమ్స్ అంటారు. అంటే ఏ దేశాన్నైనా ముందుకు తీసుకెళ్లాలన్నా, దాన్ని నిర్మించాలన్నా దాన్ని క్లాస్ రూమ్స్లోనే నిర్మించే పరిస్థితి ఉన్నది. ఇవాళ అటువంటి క్లాస్ రూమ్స్లో నుంచి భారతదేశ నిర్మాణం కూడా జరగాల్సిన అవసరం ఉన్నది. భారతదేశ నిర్మాణం జరగాలంటే యువతరాన్ని ముందుగా మంచిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి దాని సందర్భంగా ఇక్కడ ఏదైతే చిట్టూరు యాజమాన్యం ఉందో, ఎస్కేపీవి ఏదైతే ఉన్నదో, మరి ఎన్నో దశాబ్దాలుగా మరి విజయవాడలో విద్యారంగానికి సేవలు అందిస్తున్నారు. ఇవాళ నవీన పద్ధతుల ద్వారా ఒక డిసిప్లిన్తో, క్రమశిక్షణతో, అలాగే మన యొక్క కల్చర్ని, సంస్కృతిని కూడా మిళితం చేస్తూ మా ఎస్కేపీ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్లో భాగమైనటువంటి చిట్టూరు హై స్కూల్ మరి 2019 సంవత్సరంలో ప్రారంభించి 7 సంవత్సరాల కాలంలోనే విజయవాడలో కానీ చుట్టుపక్కల కానీ సిబిఎస్ఈ స్కూల్స్లో చాలా అగ్రశ్రేణి సంస్థగా 2200 మంది విద్యార్థులతో 150 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ ఈ పోటీ ప్రపంచానికి ఏది అవసరమో, ముఖ్యంగా లీడర్షిప్ స్కిల్స్ అనేవి పిల్లలకి ఈ స్థాయి నుంచి ఇచ్చినట్లయితే పోటీ ప్రపంచంలో వాళ్ళు రేపు నాయకులైనా కానీ లేదా సివిల్ సర్వీస్ ఆఫీసర్లు అయినా కానీ ఒక సమాజాన్ని లీడ్ చేసే స్థాయిలో ఉంచాలనేటువంటి ఏకైక ఉద్దేశంతోనే ఈ రోజున పెద్ద ఎత్తున ఈ పిల్లలందరినీ కూడా 4 గ్రూపులుగా చేసి టీమ్ లీడర్స్గా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో టోటల్ స్కూల్ యాక్టివిటీ అంతా కూడా వాళ్ళ చేతిలో పెడుతూ ఈ రోజు నుంచే సంవత్సరం అంతా కూడా మరి నాయకత్వ లక్షణాలు వాళ్ళలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. యోగా డేని పురస్కరించుకొని ఇంటర్నేషనల్ యోగా డే కండక్ట్ చేస్తున్నాము. మరియు ఇన్వెస్ట్ టీచర్ సెరమనీ అని స్కూల్లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ అండ్ అందరూ 4 రకాల హౌసెస్ ఉంటాయండి. ఈ హౌసెస్ కెప్టెన్స్ని, లీడర్స్ని, ఇక్కడ స్కూల్ లీడర్సే రేపు భవిష్యత్తు నిర్మాతలు అవుతారు కాబట్టి వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ని ఎంకరేజ్ చేయడం కోసం మేము ఇన్వెస్ట్ టీచర్ సెరమనీ అని చెప్పేసి వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇదొక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇంకో 3rd ప్రోగ్రామ్ వచ్చేసరికి ఫాదర్స్ డే కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇవాళ సాటర్డే కాబట్టి రేపు సండే కాబట్టి 3 ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ ఈ ఇన్స్టిట్యూషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా విద్యాసాగర్ గారిని మేము ఇన్వైట్ చేశాము. ఆయన కూడా చాలా పెద్ద మనసు చేసుకొని అన్ని ప్రోగ్రామ్స్ని పోస్ట్పోన్ చేసుకొని మా స్కూల్ కోసం, మా పిల్లల కోసం ఆయన గౌరవనీయులైన విద్యాసాగర్ గారు విచ్చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ June 20th వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ అవర్ స్కూల్. మేము ఎందుకంటే ఒకేసారి 3 ఫంక్షన్స్ అని కామన్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు టుడే లీడర్స్ ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్. అలాగే నేటి పౌరులే రేపటి నాయకులుగా తీర్చిదిద్దడానికి ఇవాళ రీసెంట్గా ఎన్నుకోబడిన నాయకులందరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. స్కూల్ దశ నుండే వాళ్ళకి విద్యార్థులకి నాయకుల లక్షణాలు తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చిట్టూరు హై స్కూల్ చేపడుతుంది. వీళ్ళకి మాక్ ఎలక్షన్ కూడా జరిగింది. ఏ పార్టీకి ఏ లీడర్ని ఎన్నుకోవాలి అన్నది మాక్ కండక్ట్ చేసి ఇవాళ మా స్టూడెంట్స్ యొక్క వాయిస్తోనే లీడర్స్ అనే వాళ్ళను ఎన్నుకోబడ్డారు. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి స్కూల్లో చిన్న యాక్టివిటీస్లో వాళ్ళు ముందడుగు వేయబోతున్నారు. స్టూడెంట్ కమ్యూనిటీ అందరూ వాలంటరీ సర్వీస్గా అలాగే టీచర్స్కి, పేరెంట్స్కి హెల్ప్ఫుల్ అవ్వటానికి ఇది ఒక మంచి కార్యక్రమం. అలాగే మన మోడీ గారు చెప్పిన నినాదం 1 planet 1 earth అన్నట్టు 1 యోగా సెషన్ అనేది కూడా మాస్ యోగా సెషన్ విత్ 600 స్టూడెంట్స్ మేము చేశాము. సూర్య నమస్కారం అండ్ ప్రజెంట్ ఉన్న డిజిటల్ వరల్డ్కి అనుగుణంగా యోగా అనేది మేము ఈ ఇయర్ స్పెషల్గా ఇంట్రొడ్యూస్ చేశాము. పిల్లలందరూ మాస్ యోగా కంప్లీట్ అయ్యారు. నౌ ఓత్ సెరమనీకి రెడీ అవుతున్నారు. ఇదే ప్లాట్ఫామ్ మీద ఫాదర్స్ అందరికీ కూడా నాన్నకు ప్రేమతో అని మా విద్యార్థులందరూ వాళ్ళకి బ్లెస్సింగ్స్ తీసుకొని ఫాదర్స్ని కూడా ఒక ఈ లీడర్షిప్ రోల్కి ఎంత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేశారు తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారము, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీడియా పాత్రికేయులు అందరికీ, తర్వాత చీఫ్ గెస్ట్ విద్యాసాగర్ గారికి, కమిటీ మెంబర్స్ అందరికీ, ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్ అందరికీ మీ బ్లెస్సింగ్స్తో ఇంకా చిట్టూరు హై స్కూల్లో మంచి కార్యక్రమాలు చేసి స్టూడెంట్స్ భవిష్యత్తుకి ఇంకా మేము సహకరిస్తామని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాజకీయ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని, అవినీతిని ప్రశ్నిస్తున్న తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తుందని వైసీపీ యువజన విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య ఆరోపించారు. వైసీపీ యువజన విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్ ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్ మహారాజ్, ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ ఎర్రగొండ సురేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే పారదర్శకంగా నిర్వహించిందని, సిండికేట్ల వ్యవస్థను రూపుమాపి 33% దుకాణాలు, 43,000 బెల్ట్ షాపులు, 4,300 పర్మిట్ రూమ్లను రద్దు చేశామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మద్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ప్రతి బాటిల్పై ఎంఆర్పీ కంటే 10 రూపాయల నుండి 20 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. 99 రూపాయలకే మద్యం అందిస్తామని చెప్పి నేడు 120 రూపాయలకు విక్రయిస్తున్నారని, దీనిపై ఎక్సైజ్ శాఖ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ అక్రమ వసూళ్లన్నీ పాలకుల జోబుల్లోకి వెళ్తున్నాయని, మద్యం దుకాణాల లైసెన్సులు ఒకరి పేరు మీద ఉంటే వాటిని తేదేపా ప్రతినిధులే బినామీలుగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రశ్నించిన తమ పార్టీ నాయకులపై కేసులు బనాయిస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసిన ప్రజల పక్షాన వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. 2019 టు 2024 మధ్యలో చూస్తే ఏదైతే వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు అనేవి పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగినాయని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎంతో పారదర్శకంగా సిండికేట్ల కబంధ హస్తాల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోకి ఈ మద్యం దుకాణాలు తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ హయాంలో 33% దుకాణాలని రద్దు చేస్తాం జరిగింది. అలాగే 43,000 బెల్ట్ షాపులు రద్దు చేస్తాం జరిగింది. 4,300 పైచీలకు పర్మిట్ రూములు రద్దు చేస్తాం జరిగింది. ఎంఆర్పీ రేట్ల కన్నా ఎక్కువ ₹1 ఎక్కడ అమ్మినా కూడా వెంటనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, అలాగే వాళ్ళకి శిక్షలు పడటం కూడా అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. ఏదైతే మద్యం ధరలను పెంచి అమ్మకాలను తగ్గించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం జరిగింది. అలాగే మద్యం అమ్మకాలు జరిగే వేళలు కుదించి దానికి ప్రతి ఊరిలో కూడా ఒక మహిళా పోలీసుని నియమించి అక్కడంతా కూడా సవ్యంగా జరిగేలా చూసుకునే బాధ్యతను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటాం జరిగింది. ఇప్పుడున్న కూటమి హయాంలో చూస్తే కనుక ఈ రాష్ట్రంలో ప్రతి మద్యం దుకాణంలో కూడా ప్రతి బాటిల్ పైన 10 నుంచి 20 రూపాయలు ప్రతి పేద ప్రజల దగ్గర నుంచి ఎక్కువ శాతం వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో, ఎలాంటి గడ్డుదినాలని మనం ప్రజలు ఎదుర్కొంటున్నామో మరి మనమందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. మరి ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు మన మీడియా ద్వారాగా, ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి మీడియా ద్వారాగా మనమందరం కూడా ప్రజలందరూ కూడా కళ్ళకు కట్టినట్టు చూస్తూ ఉన్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క అరాచకాలని, అక్రమాలని ఎవరన్నా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ మీద ఈ యొక్క పోలీస్ వ్యవస్థని ఉపయోగించుకొని వాళ్ళని అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. మరి రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం, ఈ సాయికృష్ణ అనే అతను కూడా ఎన్నో విధాలుగా టార్చర్లు పెట్టి అతను కూడా ఇచ్చేశారు. ఈ దుర్మార్గమైనటువంటి యొక్క పరిపాలననే మనమందరం కూడా తొందరలోనే మట్టిపెట్టేటువంటి రోజు అనేది ఒకటి వస్తుంది. మరి చూశారు కదా, మరి కారుమూరి సునీల్ గారు మరి యువజన సంఘానికి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు తీసుకొని రాష్ట్రంలో యువతని మేలుకొలుపుతూ చైతన్యవంతులను చేస్తుంటే, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలని, అక్రమాలని మరి ప్రశ్నిస్తుంటే మరి ఏ రకంగా ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని ఏ రకంగా కేసులు పెట్టి మరి వేధిస్తున్నారనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అరే, ప్రతిపక్షం పాత్ర ఏంటి? అధికార పార్టీ చేసేటువంటి యొక్క తప్పులను ఎత్తి చూపించి సరైనటువంటి యొక్క పరిపాలన ప్రజలకు అందించడమే ప్రతిపక్షం యొక్క బాధ్యత. అలాంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి మరి సునీల్ గారు మరి ఈ రకంగా మద్యం కుంభకోణాలు, అక్రమ మద్యం రవాణా, మరి ఎక్కువ రేట్లు, ఈ కల్తీ మద్యాల వల్ల ప్రజల ప్రాణాలకు వెళ్తుంది, ఇవన్నీ ప్రశ్నిస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వ విధానం ఎలా ఉందంటే
ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అది అన్యాయం. ప్రభుత్వాన్ని ఎవరు నిలదీయకూడదు. అక్రమ మద్యం కేసులు అంటారు. ఇప్పుడు జగన్ గారి హయాంలో బెల్ట్ షాపులు తీసేయడం జరిగింది. అక్కడ ఏమైనా అన్యాయం జరిగిందా? లేకపోతే బెల్ట్ షాపులు ఉండడం వల్ల ఏమైనా ఉపయోగమా? తీసేయడం తప్ప, జగన్ గారు చేసిన తప్ప. లేకపోతే ఉన్న మద్యం షాపుల్ని కుదించి తక్కువ చేసి మద్యం రేట్ని పెంచి మద్యం వాడకాన్ని తగ్గించడం జగన్ గారు చేసిన తప్ప. మరి ఈ విధానం మరి ప్రభుత్వం ఎటు పోతుందో, ఎటు తీసుకెళ్తుందో యువత ప్రశ్నించడం తప్ప అంటే ఏం చేయాలి? ప్రభుత్వ విధానాలు తప్పు ఉన్నప్పుడు ప్రశ్నించడం తప్ప. అలాగే ప్రభుత్వం నడిపింది మద్యం దుకాణాలు. ఇక్కడ అన్యాయం ఎక్కడ జరిగింది? అక్రమం ఎక్కడ జరిగింది? అంటే కేవలం ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే యువత ప్రశ్నించకూడదు, ప్రభుత్వాన్ని ఎటువంటి ఏ తీరునో కూడా ప్రశ్నించకూడదు. అక్రమాలు చేసినా, అన్యాయం చేసినా ప్రశ్నిస్తే కటకటాల పాలు పంపిస్తారు. కేవలం ఇది అన్యాయంగా కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేయడం తప్ప వేరేదేం కాదు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు. ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన ప్రతి కార్యకర్తను పార్టీ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని నూర్ భాషా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా స్పష్టం చేశారు. ఇంతియాజ్ హుస్సేన్ పార్టీ పట్ల ఎంతో అభిమానం, నిబద్ధత కలిగిన కార్యకర్తగా వెలుగొందారని, ఇంతియాజ్ హుస్సేన్ మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అర్బన్ మైనార్టీ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ హుస్సేన్ 5వ వర్ధంతి కార్యక్రమం 35వ డివిజన్ పెజ్జోన్పేట మసీద్ సెంటర్లో సయ్యద్ ఫయాజ్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నూర్ భాషా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, వడ్డర్ కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్, టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ ఫతాఫుల్లా, రాష్ట్ర మహిళా సెక్రటరీ ఆశా పాల్గొని ఇంతియాజ్ హుస్సేన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ ఇంతియాజ్ హుస్సేన్ పార్టీ పట్ల ఎంతో అభిమానం, నిబద్ధత కలిగిన వ్యక్తిని, ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు. అకాల మరణం చెందిన కార్యకర్తల కుటుంబాలను తమ కుటుంబం సభ్యుల్లాగే ఆదుకుంటామని, వారికి ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు లేకపోయినా వారి సేవలను స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం పార్టీ సాంప్రదాయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఉపాధ్యక్షులు కొట్టేటి హనుమంతరావు, దళిత సీనియర్ నాయకుడు పరిసపోగు రాజేష్, డివిజన్ ప్రెసిడెంట్ బూదాల నందకుమారి, మైనార్టీ నాయకులు షేక్ హబీబ్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖాదర్ బాషా, మాజీ కార్పొరేటర్ పైడిమాల సుభాష్ని, టీడీపీ నాయకులు అట్లూరి కొండ, దుర్గా, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి ఒక క్రియాశీలక కార్యకర్త, మైనారిటీలో నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి అకాల మరణం తెలుగుదేశం పార్టీకి చాలా బాధ కలిగించింది. వాళ్ళ 5వ వర్ధంతి సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి హబీబు, అట్లాగే ఇంతియాజ్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి వాళ్ళ అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా వచ్చి మైనార్టీ సెల్ అధ్యక్షుడు స్థాయికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా చాలా తప్పకుండా చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. పార్టీలో వ్యక్తిగతంగా నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి, నన్ను చాలా అభిమానించేటువంటి వ్యక్తి లేకపోవటం అనేది మా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ కొట్టేటి హనుమంతరావు గారు కానీ, మా మైనార్టీల ముద్దుబిడ్డ, తెలుగుదేశం పార్టీకి మంచి సేవలు అందించినటువంటి యువజన లీడర్ ఇంతియాజ్ యొక్క 5వ వర్ధంతిని మేమందరం కూడా ఈరోజు ఆయన ఆ వర్ధంతి సందర్భంగా మరి ఇంతియాజ్ని జ్ఞాపకం చేసుకుంటూ అన్నదాన కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. దీనికి పెద్దలందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాం. బాధాకరం, అలాంటి మంచి యువకుడిని, యంగ్ లీడర్ని పార్టీ మేమందరం కూడా కోల్పోవడం చాలా బాధాకరం తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా తూచా తప్పకుండా పాటించే మైనారిటీ నాయకుడు సయ్యద్ ఇంతియాజ్. ఆయన చనిపోయి ఈ రోజుకు 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాలైనా కూడా ఇంతియాజ్ చేసిన సేవలను మనం ఈరోజు కూడా స్మరించుకుంటున్నామంటే ఆయన ఏ విధంగా సోషల్ వర్క్ చేశాడో, సామాజిక కార్యక్రమాలు చేశాడో ఈ సభ ద్వారా మనకు తెలుస్తుంది. ఇంతియాజ్ చేసిన సేవలు, వారి యొక్క ఫ్యామిలీ, వారి యొక్క అన్నదమ్ములు,
వారి యొక్క స్నేహితులు కూడా కొనసాగించాలని, అలాగే ఇంతియాజు మన తెలుగుదేశం పార్టీ ఎవరైతే మైనారిటీల్లో నెంబర్ 1 నాయకుడు ఉన్నారో నందమూరి తారక రామారావు గారితో ప్రయాణించిన నాయకుడు లాల్జాన్ బాషా గారికి ముఖ్య అనుచరుడు సయ్యద్ ఇంతియాజు. కాబట్టి ఆయన ఏదైతే కార్యక్రమాలు చేశాడో, ఆయన ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, స్నేహితులు, కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, అలాగే ఇంతియాజ్కు స్వర్గంలో చోటు ప్రసాదించాలని నేను అల్లాహ్తో కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కు 4 దశాబ్దాల తర్వాత పూర్తిస్థాయి పాలకవర్గం ఏర్పాటవడంతో రాష్ట్రంలోని 1,00,000కు పైగా ఫార్మసిస్టుల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైందని కౌన్సిల్ నూతన అధ్యక్షుడు పి రాంబాబు, ఉపాధ్యక్షుడు దారపు ప్రసాద్ రెడ్డి తెలిపారు. పెండింగ్లో ఉన్న వేలాది సమస్యలను పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ను దేశంలోనే ఆదర్శ కౌన్సిల్గా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా పి రాంబాబు, ఉపాధ్యక్షుడు దారపు ప్రసాద్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చొరవతో ఇటీవల పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త పాలకవర్గం ఏర్పాటుకు మార్గం సుగమమైందన్నారు. రాష్ట్రంలోని 160 ఫార్మసీ కళాశాలలు, సుమారు 1,20,000 మంది రిజిస్టర్డ్ ఫార్మసిస్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 11,000కు పైగా పెండింగ్ అంశాలు ఉన్నాయని, వాటిని దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. వెంటనే ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం నిర్వహించి ఫార్మసిస్టుల సమస్యల పరిష్కారం, కౌన్సిల్ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. ఫార్మసీ కళాశాలలు, తయారీ సంస్థలు, ఫార్మా పరిశ్రమలకు అవసరమైన సేవలను మరింత మెరుగుపరిచేందుకు డ్రగ్స్, ఆరోగ్య శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పారు. ఫార్మసిస్టుల నుంచి వచ్చే నిధులతోనే కౌన్సిల్ కార్యకలాపాలు కొనసాగుతాయని, ఇది పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని పి రాంబాబు స్పష్టం చేశారు. గతంలో పాలకవర్గం లేకపోవడం వల్ల ఏర్పడిన సమస్యలను అధిగమించి డిసెంబర్ 31 నాటికి పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించి 0 పెండింగ్ లక్ష్యాన్ని సాధించాలని ఎగ్జిక్యూటివ్ బాడీ నిర్ణయించిందన్నారు. ఫార్మసిస్టుల సూచనలు, సలహాలకు ప్రాధాన్యత ఇస్తూ అందరి సహకారంతో కౌన్సిల్ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ సంస్థ గత 40 సంవత్సరాల నుంచి కూడా కాన్స్టిట్యూట్ కాకపోవడం, 1980లో ఒకసారి ఎలక్షన్ జరగడం, ఆ తర్వాత 2003, 2010 ఎలక్షన్స్ కూడా వివాదాస్పదం అయ్యి, నేడు ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్ని సాఫీగా జరిగేలా చూసుకొని ఆ రకంగా ఫార్మసీ కౌన్సిల్ ఎన్నిక కోసం జరపడం, అది గత సంవత్సరం డిసెంబర్లో జరగడం, నేడు ప్రభుత్వం చొరవ తీసుకొని కౌన్సిల్ యొక్క కాన్స్టిట్యూషన్ యొక్క బాడీని ఏర్పరిచే ప్రక్రియను కూడా మొదలుపెట్టడం, దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న 160 ఫార్మసీ కాలేజీలు, సుమారు 1,20,000 మంది రిజిస్ట్రేషన్ ఫార్మసిస్టుల యొక్క సమస్యలను పరిష్కరించే ప్రక్రియ భాగంగా, అలాగే 11,000కు పైచీలకు ఉన్న సమస్యలు కూడా వాళ్ళ రాష్ట్రంలో ఉన్నాయి. వీటన్నిటినీ పరిష్కరించే దిశగా మన ఫార్మసీ కౌన్సిల్ అడుగు ముందుకేస్తుంది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఒక నిజాయితీ గల ఆఫీసరు పి రాంబాబు గారిని మేమంతా కూడా అధ్యక్షులుగా ఎన్నుకున్నాం. ఇది అంటే 40 సంవత్సరాల నుంచి లేని ఒక మంచి బాడీని వాళ్ళు తయారైంది. అలాగే నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా నరేంద్ర గారు, సుబ్బరామ గుప్తా గారు అండ్ కళ్యాణ్ చక్రవర్తి గారు, విజయభాస్కర్ గారు, ముగ్గురు ఈసీతో ఉన్నారు. మొత్తం ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, 3 ఈసీ మెంబర్లతో రాష్ట్ర బాడీని ఏర్పరచుకున్నాము. అలాగే సెంట్రల్ కౌన్సిల్ కూడా పంపించాము. ఈ రోజు నుంచి ఫార్మసిస్టులకి మనం మంచి సదుపాయాన్ని, సేవను చేయడంతో పాటు దేశంలోనే అగ్రగామి కౌన్సిల్గా తీర్చిదిద్దేందుకు మేమంతా కూడా నిబద్ధతతో కలిగి ఉన్నామని తెలియజేస్తున్నాం. బాడీ మీటింగ్లో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోవడం జరిగిందండి, కోరం అంతాతో కలిసి. సో ఈ బాడీలో మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వాళ్ళందరినీ ఎన్నుకోవడం జరిగింది. నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. సో ఇదంతా ఒక భాగం చానాల తర్వాత జరిగింది. సో అదేవిధంగా ఆ తర్వాత ఫర్దర్ కంటిన్యూషన్ తీసుకోవాల్సిన స్టెప్స్ అనేది కూడా. సో ఇవాళ ఎలక్షనే కాకుండా మేము ఏం చేయాలి, ఏంటి కౌన్సిల్ ఫార్మసిస్టులకు ఏం చేయాలి, వాట్ ఈస్ పెండింగ్స్ అనేది కూడా ఇమ్మీడియట్గానే మేము మీటింగ్ కూడా చేసి దాని మీద కూడా త్వరలో ఏం చేయాలనేది ఎజెండా కూడా రూపొందిస్తాం. ఇది మొదటి మీటింగ్ కాబట్టి. సో అదేవిధంగా ప్రభుత్వానికి ఏంటంటే మీరు ధన్యవాదాలు చెప్పేది, ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడూ దాదాపు 15-20 ఏళ్ల నుంచి లేని ఫార్మసీ కౌన్సిల్ ఈరోజు ఏర్పడినందుకు ముఖ్యంగా ముందు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా రేపు మాకు ఈ ఫార్మసీ కౌన్సిల్ డెవలప్మెంట్కి కావాల్సిన సదుపాయాలు ఇవి కూడా కల్పించాలని మేము ముందుకెళ్తూ వాళ్ళు అడుగుతూ పాజిటివ్గా వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ఇంకా దీన్ని డెవలప్ చేస్తూ
ఫార్మసిస్టులందరికీ కానివ్వండి, కాలేజీలు కానివ్వండి. సో అదే కదా యూనిట్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, వాళ్ళ ఫార్మా ఇండస్ట్రీ విపరీతంగా ఉంది. సో ఆ రకంగా కానివ్వండి, అటు డ్రగ్ డిపార్ట్మెంట్తో కోఆలేషన్ చేసుకుంటూ, ఇటు హెల్త్ డిపార్ట్మెంట్తో కోఆలేట్ చేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరి సలహాలు సూచనలు, మంచి సలహాలు సూచనలు ఎవరైనా ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డైరెక్ట్గా మా కౌన్సిల్ మెంబర్లు ఉన్నాము. సో మొత్తం మేము 6 ఉన్నాం, ఇంకా మా 5 నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు. అక్రమ మద్యం కేసు పేరుతో మంత్రి నారా లోకేష్ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఆరోపించారు. వైఎస్ జగన్ హయాంలో అమలైన ప్రభుత్వ మద్యం విధానంలో అవినీతికి ఆస్కారం లేదని టీడీపీకి చెందిన వ్యక్తితో ఫిర్యాదు చేయించి ముందే సిద్ధం చేసిన స్క్రిప్ట్ ప్రకారమే ఈ కేసును నడిపిస్తున్నామని విమర్శించారు. బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులు చేస్తున్నారని, బెదిరింపులకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడబోరని హెచ్చరించారు. ఎక్కడ కూడా ప్రైవేటు వ్యక్తుల యొక్క ప్రమేయం లేనిటువంటి పాలసీలో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? ఈ పాలసీలో ప్రైవేటు వ్యక్తుల యొక్క ప్రమేయం ఎక్కడుందని నేను అడుగుతున్నా. చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పడం బ్రహ్మానందం, అదే మన నారా లోకేష్. మరొకటి, ఇప్పుడు మళ్ళా మద్యం రవాణా అని అంటారు. అసలు నిజానికి ఒక మద్యం స్కామ్ చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేటువంటి పాలసీలో స్పష్టంగా అవినీతికి ఆస్కారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులకి లైసెన్సులు ఉంటాయి, ప్రైవేటు వ్యక్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి నాయకులు ఆ టెండర్లో పాల్గొంటారు, ఆ టెండర్లో కమిషన్లు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి మద్యం పాలసీలో అవినీతి ఆస్కారం ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చేటువంటి మద్యం పాలసీలో ఎటువంటి పరిస్థితుల్లోనూ అవినీతికి ఆస్కారం ఉండేటువంటి తావే లేదు, మరొక డౌటే లేదు. అయినా ఈ రెడ్ బుక్ ప్రొడక్షన్ నుండి ఒక కొత్త సినిమా వచ్చింది, మద్యం రవాణా స్కామ్ అని చెప్తారు. సరే, ఒకసారి చెప్దాం, మద్యం రవాణా స్కామ్ అంటున్నారు. ఒకవేళ నిజంగా మద్యం రవాణాలో అవకతవకలు జరిగినాయి అనేటువంటి భావిస్తే ఒక అంతర్గత విచారణ ఏమైనా జరిగిందా ఈ రాష్ట్ర ప్రభుత్వం? చేయలా. ఏదన్నా ఆడిట్లో మద్యం రవాణాలో అవకతవకలు జరిగినాయని ఉందా? జరగలా. ఏదన్నా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశాడా? చేయలా. కార్డు లాంటి సంస్థలు ఏమన్నా అభ్యంతరాలు, అనుమానాలు ఈ రవాణాకు సంబంధించిన అంశంలో లేవనెత్తాయా? జరగలా. మరి అవకతవకలు ఎవరు జరిగినాయి అని ఎవరు చెప్పారు? నందిగామలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 2 అంతర్రాష్ట్ర నేరస్తులను అరెస్ట్ చేసి సుమారు 48.58 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నందిగామలోని కాకాని నగర్కు చెందిన ఎర్రంరెడ్డి శ్రీనివాసరావు ఇంట్లో మే 25న జరిగిన చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుల కదలికలను గుర్తించిన పోలీసులు జూన్ 19న నందిగామ వై జంక్షన్ వద్ద 2 అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 347 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.50 లక్షల నగదు, 2 సెల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారు వనపర్తి జిల్లాకు చెందిన రాత్లవాద్ శంకర్ అలియాస్ శంకర్ నాయక్, సంగారెడ్డి జిల్లాకు చెందిన తెనుగు అజయ్గా గుర్తించారు. ప్రధాన నిందితుడు శంకర్ నాయక్ పై ఏపీ, తెలంగాణలో 120కి పైగా చోరీ కేసులు, 4 పీడీ యాక్ట్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న 19వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నందిగామ టౌన్ సిఐ పిసి తమ సిబ్బందితో వై జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా యాక్టివా వెహికల్ మీద వస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకొని విచారిస్తే ఆ విచారణలో వీళ్ళు రత్లావత్ శంకర్ అలియాస్ శంకర్ నాయక్, వయసు 32 సంవత్సరాలు, సుగాలి, నాగర్లబండ తాండా, వేపనగుంట్ల మండలం, వనపర్తి జిల్లా. అదేవిధంగా 2వ వ్యక్తి తెనుగు అజయ్, కులం ముదిరాజ్, మైలారం గ్రామం, సంగారెడ్డి మండలం. వీళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళను పట్టుకొని విచారించగా గత నెల 25వ తేదీన మన నందిగామ పట్టణం కాకాని నగర్లో జరిగినటువంటి దొంగతనం కేసు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళ సమక్షంలో ఈ యొక్క
47 గ్రాముల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 1,50,000 క్యాష్ను రికవరీ చేయడం జరిగింది. వీళ్ళను తదుపరి వెరిఫై చేస్తే వీళ్ళకి ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో సుమారుగా 130 నుంచి 140 చోరీ కేసుల్లో ఈ శంకర్ నాయక్ అనే అతను నిందితుడు. అదేవిధంగా ఇతని మీద గతంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 సార్లు పీడీ యాక్ట్ కూడా పెట్టి జైలు పంపించడం జరిగింది. అదేవిధంగా A3 తెలుగు అజయ్ మీద తెలంగాణ రాష్ట్రంలో సుమారు 8 కేసులు, డ్రగ్స్ సంబంధించిన కేసులు, చోరీ కేసులు ఇతని మీద నమోదు కాబడ్డాయి. ఈరోజు వీళ్ళను పట్టుకొని యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళ నుంచి వీళ్ళను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించినటువంటి మన టౌన్ సిఐ పీసీను, అదేవిధంగా వాళ్ళ సిబ్బంది పి మోహన్ రావు, అదేవిధంగా టెక్నికల్ ఎస్ఐ. సమాజ సేవే పరమావధిగా ముందుకు సాగుతున్న రామినేని చారిటబుల్ ట్రస్ట్ మరోసారి తన సేవా కార్యక్రమాలతో మానవత్వాన్ని చాటుకుంది. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ఉయ్యూరు పట్టణంలో 7 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నేత రామినేని కుటుంబయ్య మాట్లాడుతూ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు సమాజం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబానికి దిక్కుగా ఉన్న వ్యక్తిని కోల్పోవటం తీవ్ర విషాదకరమని, అలాంటి పరిస్థితుల్లో తమ వంతు సహాయం అందించడం ద్వారా కొంతైనా ఊరట కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో ఆపన్నులకు అండగా నిలవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రామినేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెల శ్రీను, బూరెల నరేష్, కోడే హరీష్, పండు వెంకట్తో పాటు ట్రస్ట్ సభ్యులు, స్థానిక ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబాలకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్న రామినేని చారిటబుల్ ట్రస్ట్ను స్థానికులు అభినందించారు. ఈరోజు ఉయ్యూరు టౌన్లో చనిపోయిన కుటుంబాలకి, అలా పేద కుటుంబాలు చనిపోయిన కుటుంబాలకి అండగా నిలబట్టాకి మన రామినేని కుటుంబయ్య గారు ముందుకు రావడం జరిగింది. ఇలా చనిపోయారని చెప్పి మన 10వ వార్డు సంబంధించిన పల్లెల శ్రీను గారు కానీ, బూరెల నరేష్ గారు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు రామినేని కుటుంబయ్య గారు వచ్చి వీళ్ళ కుటుంబాలకి ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఇలాగే ఉయ్యూరు టౌన్లో కానీ, ఉయ్యూరు మండలంలో కానీ, తోట్లవల్లూరు మండలంలో కానీ దాదాపు టౌన్లో 2 మండలాల్లో కలిపి దాదాపు ఇప్పటికి ఈ రోజుకి 90 కుటుంబాలకి ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే అందరూ ఇలాగే ఉయ్యూరు టౌన్లో అలాగే మండలాల్లో కూడా ఈ పథకాన్ని, ఈ సేవని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోవద్దు. నిజంగా లేని కుటుంబాలకి ఈ పథకం గనక మనం అందజేయడం జరిగితే చాలా సంతోషం. అలాగే డబ్బు ఉన్నవారు దీన్ని ఉపయోగించుకుంటే అది దుర్వినియోగం అవుతుంది. దయచేసి అర్థం చేసుకుని లేని కుటుంబాలకు మాత్రం ఈ సేవని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే టౌన్లో ఈరోజు 10వ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన ఉయ్యూరు ఈ 10వ వార్డులో మన పల్లెల సీను, అట్లాగే బూరెల నరేష్, ఇక్కడ చాలామంది ఆర్థిక ఇబ్బందులు, చనిపోయిన వాళ్ళు ఉన్నారని చెప్తే అందరికీ నా వంతుగా ఈ మూడు మండలాలు టౌన్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మట్టి ఖర్చులు లేకపోతే ఆర్థిక సహాయం కింద 5,116 ఇవ్వటం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇక్కడ దాదాపు 6-7గురికి ఈ ఆర్థిక సహాయం చేయడానికి వచ్చాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు దాదాపు ఒక 60 మందికి ఆర్థిక సహాయం చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా మా ట్రస్ట్ తరఫున మేము చేయగలిగిందంతా చేసి పెడతామని తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు మన ఉయ్యూరు 10వ వార్డు కొబ్బరి తోటలోనే ఒక 6 కుటుంబాలు ఇంటికి పెద్ద దిక్కు లేకపోతే వారికి మన రామినేని కుటుంబరావు గారు రామినేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. దానికి మేమంతా చాలా సంతోషపడుతున్నాం. అలాగే ఎప్పుడు ఆయన మా వాటికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.